సరే అందరూ చూడండి సార్. ఈరోజు అనగా 11/4/2025 ఉదయం సుమారు 6 గంటల సమయంలో మన చిలకలూరుపేట పట్టణం ఏఎంజీ చెక్ పోస్ట్ వద్ద పోలీసు వారు వాహన తనిఖీలు చేస్తుండగా మాచర్ల యేసు అలియాస్ వేణు, తండ్రి పేరు ఏసయ్య, జాదయ్య కాలనీ, చిలకలూరుపేట పట్టణం. ఈ కుర్రాడు ఒక మోటార్ వాహనంపై అటువైపుగా వస్తూ పోలీసు వాళ్ళని చూసి కొంచెం సస్పీషియస్ కండిషన్లో బిహేవ్ చేస్తుండగా వాహన తనిఖీలు చేస్తున్న మా పోలీసు వారు అతను పట్టుకోవడం జరిగింది. దానిపైన అతని యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మధ్యవర్తుల సమక్షంలో స్టేట్మెంట్ రికార్డ్ చేయగా ఇతను గత 3 సంవత్సరాల నుంచి 2022 నుంచి కంటిన్యూస్గా బైక్ దొంగతనాలు చేస్తున్నామని చెప్పేసి మధ్యవర్తుల సమక్షంలో కన్ఫెస్ చేయడం జరిగింది. ఇతను 2022 నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 17 మోటార్ వాహనాలు దొంగతనం చేయడం జరిగింది. 2022 సంవత్సరంలో ఒక మోటార్ బైక్, 2024 సంవత్సరంలో 2, 3, మిగతావన్నీ కూడా 2025 సంవత్సరంలో ఈ సంవత్సరంలోనే చేశాడు. ఇతను ఏంటంటే కొంచెం జులాయిగా తిరగటం, చెడు వ్యసనాలకు బానిస అవటం, మద్యానికి బానిస అవటం వల్ల ఖర్చులకి డబ్బులు లేకపోయేసరికి ఎక్కడైనా ఇళ్ళ బయట రాత్రిపూట కొంచెం ఊరు బయట నిర్మానుష్యంగా ఉంటే ఇళ్ళ దగ్గర ఇంటి ముందు పెట్టే బైకుల్ని కొంచెం పాత లాక్స్తో, అరిగిపోయిన తాళాలతో ఈ మోటార్ బైక్స్ని ఓపెన్ చేయడంలో ఇతను కొంచెం నిస్వార్థుడిగా మారి అటువంటి బైకులు తీసుకెళ్ళి తక్కువ రేటుకి ఎక్కడో తెలిసిన చోట అమ్మేయడం జరుగుతుంది. వీటినన్నింటినీ కూడా మా రూత్ డైమండ్ కాలనీలో ఉన్న అక్కడ ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఈ బైకులన్నింటినీ పెట్టడం, తన అవసరాలకి వాటిని తక్కువ ఖరీదుకు అమ్ముకోవడం చేస్తున్నాడు. మాకున్న సమాచారం మేరకు ఇతను పట్టుకొని అతని దగ్గర నుంచి ఇవాళ 17 బైకుల్ని కూడా రికవరీ చేయడం జరిగింది. ఈరోజు వారిని కోర్టుకి రిమాండ్ కూడా పెడుతున్నాం, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. తదుపరి కోర్టు వారు ఉత్తర్వుల మేరకు మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.